రైట్. ఫైనల్ స్టూడెంట్స్, చాలా లాంగ్ బ్యాక్ మళ్ళీ మీకు కలుస్తున్నాను. వెక్టర్స్ మ్యాట్రిసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే వెక్టర్ స్పేస్ యూనిట్ 1 డిస్కస్ చేయాలి అంటే మీకు బైనరీ ఆపరేషన్ అంటే తెలియాలి. బైనరీ ఆపరేషన్ ఎక్కడ వచ్చి ఉంటుంది? గ్రూప్ థియరీలో వచ్చింది. మీరు ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, సెకండ్ ఇయర్ కాన్సెప్ట్. ఒక్కసారి బైనరీ ఆపరేషన్ మీరు నీట్గా వినండి. ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ అగైన్ మీరు ఒకసారి ఆ యూట్యూబ్లో క్లాస్ అనేది వింటే బాగుంటుంది. బైనరీ ఆపరేషన్ అనేది అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి ఇక్కడ? బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలంటే జీ నాన్ ఎంప్టీ సెట్ కావాలి. జీ అనేది నాన్ ఎంప్టీ సెట్ కావాలి. అవుతూ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ ఈ మ్యాపింగ్ కలిగి ఉండి, ఇక్కడ అంటే ఇంకా సింపుల్గా ఏం చెప్పాలంటే ఎఫ్ ఫ్రమ్ జీ క్రాస్ జీ టు జీ. ఇక్కడ జీ క్రాస్ జీ మీన్స్ పేర్, ఆర్డర్డ్ పేర్. ఇక్కడ జీ మీన్స్ కాంపోజిషన్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ మల్టిఫికేషన్ కావచ్చు, ఎడిషన్ కావచ్చు, సబ్స్ట్రాక్షన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, కాంపోజిషన్ కావచ్చు. ఓకేనండి. అంటే ఇక్కడ ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి, ఎఫ్ దీన్ని సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు ఏ డాట్ బి లేదా ఏ కాంపోజిషన్ బి, ఏ కామా బి ఈక్వల్ టు ఏ కాంపోజిషన్. ఇలా పాసిబిలిటీ అయితే దాన్ని బైనరీ ఆపరేషన్ అని చెప్పి మనం అంటాం. ఓకే కదండి. సో ఈ బైనరీ ఆపరేషన్ అయితే ఈ వెక్టర్ స్పేస్లో మన జనరల్గా 2 బైనరీ ఆపరేషన్స్ కలిగి ఉంటాయి. ఏంటంటే విత్ రెస్పెక్ట్ ఎడిషన్ అండ్ మల్టిఫికేషన్. విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఒకటి, మల్టిఫికేషన్. ఇది ఒక్కసారి అంటే ఏంటి? దీన్ని ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని ఈ జీ కామా ప్లస్ కానీ లేదా జీ కామా డాట్ కానీ ఉంటే ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ అంటాం. గ్రూప్ థియరీలు నేర్చుకున్నాం. ఇక్కడ 1 or more బైనరీ ఆపరేషన్స్ ఉండొచ్చు అని చెప్పాను. అందులో కూడా 1 or చూడండి, ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ అంటే డెఫినేషన్ ఏంటి? 1 or more బైనరీ ఆపరేషన్స్ కలిగి ఉంటే దాన్ని ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ అంటాం. జీ నాన్ ఎంప్టీ సెట్ జీ కామా ప్లస్ ఆర్ జీ కామా డాట్ ఆర్ జీ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ అన్ ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ అని చెప్పమన్నట్టు డిస్కస్ చేస్తాం. రైట్, ఇది ఆల్జబ్రిక్ స్ట్రక్చర్ జీ కామా. ఇక్కడ మనం వెక్టర్ స్పేస్ అని అంటాం కాబట్టి జీ బదులుగా వి డిస్కస్ చేసుకుంటాం. సేమ్ కాన్సెప్ట్ అండి, కొద్దిగా తేడా ఉంటుంది. ఇక్కడ వెక్టర్స్ అనేటప్పుడు ఏమవుతుంది? తెలుగు మీడియం వాళ్ళండి సదిశలు అంటాం కదా, సదిశలు వస్తాయి. అక్కడ గ్రూప్ థియరీలో నెంబర్స్ రావచ్చు, మ్యాట్రిక్స్ రావచ్చు, అన్నీ వస్తాయి. కానీ దీంట్లో సదిశలు మాత్రమే వస్తాయి. ఎక్కువ డిస్కస్ చేద్దాం. చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకునేటప్పుడు వెక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి? దిశ, పరిమాణం, తెలుగు మీడియం డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటే దాన్ని వెక్టర్ అంటాం. స్కేలర్ మీన్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, దెర్ ఇస్ నో డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఏ స్కేలర్. ఇక్కడ వెక్టర్ స్పేస్లో వి ఆఫ్ ఎఫ్ అంటాం. ఎఫ్ అనేది స్కేలర్స్ అండి, వి అనేది వెక్టర్స్. ఎఫ్ అనేది స్కేలర్స్, వి అనేది ఏంటండి? వెక్టర్స్. ఈ పాయింట్ ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకుంటారు. ముందు వెక్టర్ డెఫినేషన్ కావాలంటే వి నాన్ ఎంప్టీ సెట్ కావాలండి. వి నాన్ ఎంప్టీ సెట్ పాసిబిలిటీ కావాలి. అవుతూ ఇంకా ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఓకేనండి, ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఫీల్డ్ కావాలి. ఈ ఫీల్డ్ కావాలి. సార్ ఫీల్డ్ అంటే ఏంటి? డెఫినేషన్లో ఫీల్డ్ అని చెప్పాను. డిఫైన్ ఫీల్డ్. సో ఫీల్డ్ కావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్ కామా ప్లస్ ఒక పని చేద్దాం. నెక్స్ట్ ఇది ఉన్నాయండి, ఏంటది? నెక్స్ట్ ఇంకో పేపర్ ఉంది కదా, ఆ పేపర్లో డిస్కస్ చేద్దాం. ఈ పేపర్లో ఫీల్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్గా ఫీల్డ్ ఏంటంటే ఎఫ్ కామా ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్, ఎఫ్ కామా డాట్ సెమీ గ్రూప్, వాటి డిఫైన్డ్ సెమీ గ్రూప్.
అంటే అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అసోసియేటివ్ లా సాటిస్ఫై చేయాలి. అండ్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అండ్ ఇన్వర్స్ సెమీ గ్రూపు అండ్ ఇంకేంటండి ఎఫ్ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ కావాలి. సెకండ్ వన్ ఏంటి ఎఫ్ కామా డాట్ సాటిస్ఫై సెమీ గ్రూప్ కావాలి. అండ్ థర్డ్ వన్ ఏంటి ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఏం కావాలి డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. అందులో డిస్ట్రిబ్యూటివ్ లాస్ అండ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఆ విధంగా సాటిస్ఫై చేసినట్లయితే ఎఫ్ అనేది ఫీల్డ్. ఎబిలియన్ గ్రూప్ అంటే మీకు తెలుసు ఏంటి అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఎబిలియన్ గ్రూప్ రైట్. ఎబిలియన్ గ్రూప్ అంటే అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్ ఎబిలియన్ గ్రూప్ రైట్. ఎఫ్ కామా డాట్ సెమీ గ్రూప్ అంటే ఏంటి అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తే సెమీ గ్రూప్ సాటిస్ఫై అయిపోయినట్టు. అండ్ థర్డ్ వన్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా అడ్జస్ట్ అయి ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఏంటి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఎలా ఉంటుంది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జి అంటున్నాం ఇక్కడ ఎఫ్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎఫ్ అంటే ఏ డాట్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా బి ప్లస్ సి డాట్ ఏ బి డాట్ ఏ ప్లస్ సి డాట్ ఏ అంటే దీన్ని బట్టి ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ కామా ప్లస్ అనేది రెస్పెక్ట్ ఎడిషన్ మల్టిప్లికేషన్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా రైట్ సైడ్ మల్టిప్లై చేస్తే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే కదండి. ఇవన్నీ సాటిస్ఫై చేసినట్లయితే దాన్ని ఫీల్డ్ అంటాం. ఓకే కదండి. ఈ ఫీల్డ్ మళ్ళీ మీకు రింగ్ థియరీలో వస్తుందండి. రింగ్ థియరీలో వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని మీద. ఓకేనండి. ఇప్పుడు మన వెక్టర్ డెఫినేషన్ చూద్దాం. ఏమన్నాడు వి నాన్ ఎంప్టీ సెట్ whose elements are called vectors. Let us be any set whose elements are called scalars. ఏం చెప్పాను వి ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ అనేది స్కేలర్స్ని డిఫైన్ చేస్తుంది, వి అనేది వెక్టర్స్ని డిఫైన్ చేస్తుంది అని చెప్పాను మీకు. ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఏం కావాలని చెప్పాను ఫీల్డ్ అవ్వాలి. డెఫినేషన్లో ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. వి ఈజ్ సెట్ టు బి వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. వి ఈజ్ ద వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. ఇక్కడ ఇది స్కేలర్స్, ఇది వెక్టర్స్ రైట్. ఏమన్నాడు వి నాట్ ఈక్వల్ టు పై set whose elements are called vectors. Let f be any set whose elements are called scalars. v లో వెక్టర్స్ ఉంటాయి, f లో స్కేలర్స్ ఉంటాయి. ఓకేనండి. where f comma plus comma dot is a field, f comma plus comma dot is a field, v is set to be a vector space over the field f. ఇప్పుడు if అందులో ఫస్ట్ v comma plus is an abelian group. మీకు డౌట్ రావచ్చు. ఎఫ్లో కూడా సేమ్ ఎఫ్ కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఇవి స్కేలర్స్, ఈ వెక్టర్స్. వెక్టర్ పరంగా చూసుకున్నా సరే ఏం కావాలి ఎబిలియన్ కావాలి. వెక్టర్ ఎలిమెంట్స్కి ఎబిలియన్ కావాలి, ఇది కూడా ఎబిలియన్ అయి ఉంటుంది ఫీల్డ్ అనేది. సెకండ్ వన్ ఇంకా ఏమన్నాడు దీన్నే ఇంటర్నల్ ఆడు చూడండి మెన్షన్ చేశాడు ఇంటర్నల్ కాంపోజిషన్ చెప్పన్నాడు. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఇది ఏబిలియన్ కావాలి, ఇది ఏబిలియన్, ఇంటర్నల్ దానికి అదే కావాలి ఇంటర్నల్లీ. ఓకేనండి. ఎఫ్ కామా ప్లస్ ఏబిలియన్ కావాలి, వి కామా ప్లస్ కూడా ఏబిలియన్ కావాలి, అంటే దీనికి ఏబిలియన్ కావాలి. అది దాంట్లో ఇంటర్నల్ మీన్స్ ఎఫ్లో ఇది ఇంటర్నల్ అంటున్నాడు. ఇంటర్నల్ అని చెప్పాడు, బ్రాకెట్లో రాశారు ఇంటర్నల్. ఇంటర్నల్ మీన్స్ వి కామా ప్లస్, దాంట్లో ఉండే ఎలిమెంట్సే తీసుకోవాలి, బయట ఎలిమెంట్స్ తీసుకోవడం లేదు. రైట్, ఇంటర్నల్లీ. అండ్ సెకండ్ పాయింట్ ఏమన్నాడు ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ డెఫినేషన్ అర్థం కాకపోతే ఇంకా థియరమ్స్ ఏవి అర్థం కావు. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అన్నాడు. ఏ అనేది ఎఫ్లో ఉంటుంది, ఆల్ఫా అనేది విలో ఉంటుంది. ఆల్ఫా అనేది వెక్టర్ కదా, రైట్. ఇది ఏ అనేది ఎందులో ఫీల్డ్, ఆల్ఫా వెక్టర్స్, ఇది స్కేలర్ ఎలిమెంట్, ఇది వెక్టర్ ఎలిమెంట్. ఆ రెండు ప్రొడక్ట్ చేసినా మనకి ఏంటో ఎందులో ఉండాలి, విలో ఉండాలి. వి మీన్స్ వి ఆఫ్ ఎఫ్. ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ వస్తుంది. వి మీన్స్ వి ఆఫ్ ఎఫ్ అని అంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఆఫ్ ఎఫ్ అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఏమై ఉండాలండి, అది విలో ఉండాలి, విలో ఉండాలి. అంటే ఒక స్కేలర్, దీని ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఒక బయట ఎలిమెంట్ తీసుకుంటున్నాం, లోపల వి అనే ఒక సెట్ ఉంది. ఏ సెట్ అది, వి అనే సెట్ అనేది వెక్టర్ సెట్. ఆ వెక్టర్ సెట్కి అందులో ఒక ఎలిమెంట్ తీసుకొని ఈ స్కేలర్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ఆ ప్రోడక్ట్ యొక్క విలువ అనేది ఖచ్చితంగా విలో ఉండాలి. వచ్చే ప్రోడక్ట్ యొక్క విలువ అనేది ఖచ్చితంగా విలో ఉండాలి. సో ఈ ఎక్స్టర్నల్ బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్నల్ లోపల ఉండే ఒక వ్యక్తితో మల్టిప్లై చేస్తున్నాం. దాని మీనింగ్ ఒరిజినల్గా చెప్పుకోవాలండి అది. అంటే బయట ఒక ఎలిమెంట్ తీసుకొని లోపల ఉండే ఒక వెక్టర్ ఎలిమెంట్కి మల్టిప్లై చేస్తున్నాం. దాన్ని ఇంటర్నల్లీ కాంపోజిషన్ అంటాం, సారీ ఎక్స్టర్నల్లీ కాంపోజిషన్ అంటాం, రైట్. థర్డ్ పాయింట్, ది అబౌవ్ టూ కాంపోజిషన్స్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ పోస్టులేట్స్. ద అబౌవ్ టూ కాంపోజిషన్స్ అంటే ఏంటి, వి కామా ప్లస్ ఏబిలేను అండ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ కాంపోజిషన్స్. ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ కాంపోజిషన్స్ ఏం కావాలి ఇక్కడ, ఇందులో కూడా మళ్ళీ ఏమైనా అన్నాడు. థర్డ్ పాయింట్ ఏమన్నాడండి, ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. దట్ మీన్స్ ఇదేమవుతుంది, ఇది ఏ అనేది స్కేలర్, ఆల్ఫా బీటాలు వెక్టర్స్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా, దట్ ఈస్ ఆల్ఫా ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. థర్డ్ వన్ అండ్ సి ఏబి ఇంటూ ఆల్ఫా, దట్ ఈస్ ఆల్ఫా ఏ ఇంటూ బి ఆల్ఫా. D 1 dot alpha equal to alpha. 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. అంటే ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఫీల్డ్ అవ్వాలి. ఫీల్డ్ అయితే వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టర్ స్పేస్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది వెక్టర్ స్పేస్ అనేది, వి కామా ప్లస్ ఈజ్ అన్ ఏబిలియన్ గ్రూప్. అలాగే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. అలాగే నెక్స్ట్ ఏంటి, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. అండ్ అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. అండ్ థర్డ్ వన్ ఏబి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ ఏ ఇంటూ బి ఆల్ఫా. అండ్ ఫోర్త్ వన్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. ఇవన్నీ సాటిస్ఫై చేసినట్లయితే దేర్ఫోర్ వి కామా వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఇన్ ఏ వెక్టర్ స్పేస్. వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఇన్ ఏ వెక్టర్ స్పేస్. వన్ మోర్ డెఫినేషన్ ఏమన్నాడు, నల్ స్పేస్ ఆర్ జీరో వెక్టర్ స్పేస్. ఏ వెక్టర్ స్పేస్ హ్యావింగ్ ఓన్లీ జీరో వెక్టర్స్. అంటే జీరో వెక్టర్ ఉందనుకోండి, దీంట్లో జీరో వెక్టర్ ఉందనుకోండి, ఆ జీరో వెక్టర్ని ఫీల్డ్ పాసిబిలిటీ అవుతుందండి. ఆ ఫీల్డ్లో ఉండే ఏ ఎలిమెంట్ మల్టిప్లై చేసినా జీరో వస్తుంది. జీరోకి ఏదో ఒక ఎలిమెంట్ మల్టిప్లై చేసిన వచ్చేది ఏంటంటే జీరో కదా. అంటే ఏమవుతుంది, వెక్టర్లో ఉంటుంది కదా, వీలో ఉంటుంది కదా. కాబట్టి ఇది ఏమవుతుంది, నల్ స్పేస్ ఆల్వేస్ ఏ వెక్టర్ స్పేస్. నల్ స్పేస్ ఆల్వేస్ ఏ వెక్టర్ స్పేస్. ఓకేనండి, రైట్. సమ్ రిమార్క్స్ అని పెట్టి మీకు ఇచ్చాను. దాంట్లో మీకు అర్థం కాకపోయినా ఏమైనా ఉంటే రీకలెక్ట్ చేద్దాం. నాకు తెలుసు చాలా ఈజీ ఆ ప్రాసెస్. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు ఈ ప్రాపర్టీస్ అనేవి, రిమార్క్స్ అనేవి. ఏ డాట్ జీ ఈక్వల్ టు జీరో, ఏ అనేది స్కేలరు, జీరో అనేది వెక్టరు, రెండు ప్రోడక్ట్ చేస్తే జీరో వస్తుంది, అది మీకు తెలిసిందే. జీరో డాట్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో ఫీల్డ్లో ఎందుకు, వి కామా ప్లస్ ఎఫ్ కామా ప్లస్ అనేది ఏబిలియన్ కావాలి. ఫీల్డ్ కావాలంటే ఏబిలియన్ కావాలంటే విత్ రెస్పెక్ట్ ఎడిషనల్ ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో. కాబట్టి జీరో అనే ఎలిమెంట్ అందులో ఉంటుంది. ఆ జీరో ఎలిమెంట్ అనేది ఈ వెక్టర్కి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది జీరో. ఏ డాట్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఏ డాట్ ఆల్ఫా. ఓకేనండి, రైట్. ఇది క్లియర్ కట్, మీరు అబ్జర్వ్ చేసుకోండి. అవి మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ రీకలెక్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి వచ్చేవన్నీ కొద్ది కష్టంగా ఉంటాయండి, అంత థియరీ కాబట్టి కొద్దిగా 1-2 సార్లు ఈ థియరాన్ని, ఈ డెఫినేషన్స్ని అర్థం చేసుకోండి. థియరమ్స్ని 1-2 సార్లు
చెక్ చేయండి. మీరందరూ క్యాలీ హామిల్టన్ థియరం పక్కా నేర్చుకోండి. దాని మీద ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా రాకపోయినట్లయితే ఒకసారి పోస్ట్ చేయండి. నేను మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.